హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కేరియర్స్ రజని. రోజు అనుకుంటా ఉంటాం, చాలా అనుకుంటామండి. మీరు చెప్పినవన్నీ చెయ్యాలనిపిస్తాయండి, కానీ ఓపిక ఉండట్లేదండి, టైం ఉండట్లేదండి. చేయాలనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నామండి. ఏం చెయ్యాలండి? సో ఇదే ఈరోజు టాపిక్. మనము ఏది అనుకోవటం స్టార్టింగ్ ఓకే, మంచి అనుకొని సెట్ చేసుకొని చెయ్యాలనుకోవటం, 2-3 రోజులు చేయటం, కొద్దిగా చేయండి, ఏదో డిస్టర్బెన్స్ రావటం, ఇవన్నీ అందరికీ జరుగుతాయి, మీకే కాదు. వీటన్నిటిని ఎవరు ఓవర్కమ్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇది ఒప్పుకుంటారా? నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. నిజంగా ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒకసారన్నా అయ్యే ఉంటుంది ఎవరికైనా. దీనికి ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అవునండి, మరి ఏం చేయాలి? మేము కూడా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే కొన్ని అవి చేసే ముందు ఇంకొన్ని చేయాలన్నమాట. ముందు అవే కుదరట్లేదు, ఎలా చేయాలండి, ఇంకెక్కడ ఉందండి అంటే కుదరదు. అందుకే వీటిని ఏమంటారు, రిచువల్స్ అంటారు. రిచువల్స్ అంటే మనకి తెలుగులో ఏం చెప్తారంటే అలవాటుగా చేసుకురావటం, సంప్రదాయబద్ధంగా చేయటం, శాస్త్రీయ పద్ధతిగా, అలా డిఫరెంట్గా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకేం చెప్తారు, పొద్దున్నే మనం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పూజ చేయాలి, దీపారాధన చేయాలి, దీపం పెట్టాలి, వాకిట్లో ముగ్గేయాలి. ఇవన్నీ మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎంత పనున్నా కూడా పొద్దున్నే లేవగానే వాకిట్లో ముగ్గేస్తామా, పూజ చేస్తామా? అందరూ పూజలు చేయరు అనుకోండి, కొంతమంది చేస్తారు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక కొన్ని పద్ధతులు ఉంటాయి. కొంతమంది పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది పొద్దున్నే వెళ్ళి వాకింగ్ చేస్తారు. రోజంతట్లో ఎన్ని పనులు ఉన్నా సరే పొద్దున్న పూట లేచి మనం వాకిట్లో ముగ్గేస్తున్నామా? వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారా? పూజ చేసుకున్న ఎంతో హడావిడిగా చెయ్యి, అలా చెయ్యి, మనం చేయడం అయితే చేస్తాం. దాన్నే రిచువల్స్ అంటారు. అలానే ఇవన్నీ ఎలా మనకి అలవాటైపోయినాయో, చేసి 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 ఇంకా అది మన దైనందిక జీవితంలో ఒక పార్ట్ అయిపోయినాయి. అలానే ఇంకొన్ని వాటిని మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకేం చేయాలి ఏంటండి, ఏమి ఎక్కువ సపరేట్ చేయక్కర్లేదు. ఇలాంటివి ఇంకొన్ని చెయ్యి, ఇవన్నీ చేయకపోతే చేయట్లేదు. ఇప్పుడు మనం వాకిట్లో ముగ్గేసుకునేది ఎందుకు, మన ఇంటికి శుభ్రంగా ఉండాలి అలానే మన బాడీకి అనమాట. మన బాడీకి, మైండ్కి రిచువల్స్ ఉండాలి. దాన్ని ఫిజికల్ రిచువల్స్, స్పిరిచువల్ రిచువల్స్, మెంటల్ రిచువల్స్, అలా చాలా చాలా ఉంటాయి. అన్ని రిచువల్స్ మేము పాటించలేమండి అంటే ఓకే, అట్లీస్ట్ ఒకదాంతో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు ప్రయారిటీ మనం తెలుసుకోవాలి. మనది ఏది బ్రేక్ అవుతుంది, మన మైండ్ స్టాప్ చేస్తుందా, మన బాడీ మైండ్ స్టాప్ చేస్తుందా, ఆ రిచువల్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ అని నా ప్రిఫరెన్స్ అయితే ఫిజికల్ రిచువల్స్. ఎందుకంటే మనం ఫస్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, మన బాడీ అనేది సహకరించాలి, తర్వాత మైండ్ సహకరించాలి, అలైన్మెంట్ ఉండాలి, తర్వాత ఏదైనా. మన బాడీ సహకరించకపోతే ఏం చేయలేదు. దానికోసం ఏంటి, మనము వాకిట్లో ముగ్గేయడం ఎంత కష్టమైన నడుము వంచి ఎలా చేస్తూ ఉంటామో, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనం చేయాలి. అది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, అది రొటీన్ అయిపోయింది. ఇంకొన్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అలా వ్యాయామం చేయటం, వాకింగ్ చేయటం. పొద్దున్నే చాలామంది చెప్తూ ఉంటారు, పొద్దున్నే లేచి కాఫీ తాగందే, టీ తాగంది, అసలు పనే స్టార్ట్ చేసేదే లేదు, చేయకపోతే మైండ్ పనిచేయదు, హెడేక్ వస్తుంది. అది కూడా ఒక రిచువలే. మీరు దాన్ని రిచువల్గా పెట్టారు, మీ మైండ్కి ట్యూన్ చేశారు. కాఫీ తాగకపోతే నాకు ఆ రోజంతా బాగోదు, టీ తాగితే ఫ్రెష్గా ఉండిద్ది. నీ మైండ్కి అది మీరు ట్యూన్ చేశారు, అంతే. మరి మీకు కాఫీ తాగితే బాగుంటుంది, నా కాఫీ తాగపోయినా బాగుంటుంది. ఎందుకంటే మీరు అది మీ మైండ్కి ట్యూన్ చేసింది అనమాట. అలానే మీ బాడీకి ఏది మంచిది ఏది అనేది మీరు ట్యూన్ చేయాలి. దీనికి ఏం చేయాలి అంటే, పొద్దున్నే లేకపోవడంతో, ఆల్రెడీ ఇవన్నీ మనం డిఫరెంట్ వీడియోస్లో చెప్పాం, మళ్ళీ కొన్ని దీంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. మనం పొద్దున్నే లెగవంగానే కొద్ది స్పిరిచువాలిటీ ఉండడం చాలా మంచిది. ఆ స్పిరిచువాలిటీని కంటిన్యూ చెయ్యండి, ఓకే. దాంతోపాటు పొద్దున్నే అఫర్మేషన్స్ ఆల్రెడీ చెప్పాం. ఎఫర్మేషన్స్ దాన్ని కూడా ఒక రిచువలే అంటారనమాట. ఆ ఎఫర్మేషన్స్తో పాటు
గోల్ సెట్ చేసుకోవడం. గోల్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అసలు ఈ రోజు అవ్వంగా స్టార్టింగ్ లెగవంగానే అసలు ఈరోజు మనకి టాస్క్‌లు ఏమేమి ఉన్నాయి? ఏమేంది ప్రయారిటీ? ఏంటి దాన్ని టు డూ లిస్ట్ అంటాము. అది అది కూడా జరగాలి. వాటిలో ఎంత జరుగుతుంది? మళ్ళీ నైట్‌కి చూసుకోవాలి. దీంట్లో పొద్దున్నే పెట్టిన టాస్కుల్లో ఎంతవరకే కంప్లీట్ చేశాము, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, దానికి రీజన్స్ ఏంటి అనేది ఈవినింగ్ రిచువల్స్లో వస్తాయి. ఈ మార్నింగ్ రిచువల్స్తో పాటు ఈవినింగ్ రిచువల్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇంకేమొస్తాయి, కొంతమందికి అలవాటు న్యూస్ పేపర్ అనేది. మా డాడీకి అయితే అసలు న్యూస్ పేపర్లో ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్ దాకా అసలు చదవాల్సిందేనమాట ఆ రోజు. అది ఒక రిచువల్ న్యూస్ పేపర్. అది తెలిసి తెలియకుండానే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పిల్లలకు కూడా మీరు న్యూస్ పేపరు ఇప్పుడు ఎక్కడున్నాయండి అనమాకండి. అట్లీస్ట్ న్యూస్ వినిపించడమైనా, మీరు చదివిందైనా పిల్లలకి రోజు డిస్కస్ చేయటం, ఇది జరిగింది, అది జరిగింది. వాళ్ళకి అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి సపరేట్గా మనం బుక్ పెట్టి చదివించి ట్యూషన్స్ పంపించే కంటే మనం రోజు మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం టీవీ పొద్దు నుంచి చూస్తానే ఉంటాం. ఇన్ఫర్మేటివ్, ఏ గొడవలు పడింది సినిమా యాక్టర్లు వాళ్ళవి కాదు, ఇన్ఫర్మేటివ్ వాటిని వాళ్ళకి రోజు ఒక 5 మినిట్స్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్. మాకు చిన్నప్పుడైతే స్కూల్లో ప్రేయర్లో డైలీ న్యూస్ రీడింగ్ ఉండిద్ది అనమాట. పేపర్లోంచి న్యూస్ రాసుకునేవాలి. దాంట్లో ఏంటి, స్టేట్ లెవెల్ న్యూస్, జిల్లా న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్. రోజుకి ఒక స్టూడెంట్ వెళ్ళి అది వన్ వే ఆఫ్ ఇన్కల్కేటింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎట్ ఏ టైం అనమాట. అందరూ చెయ్యరు, కానీ ఆ ప్రేయర్లో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా మనం ఉంటాం అనమాట. అలా స్కూల్స్ ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా లక్కీగా నాకేంటంటే మా పిల్లల స్కూల్లో కూడా ఉంది. మరి మీ పిల్లల స్కూల్లో ఏమన్నా ఉందా, ఇలాంటివి ఏమన్నా ఉంటే కమెంట్లో పెట్టండి. సో ఇలా జర్నలింగ్ అంటారు. జర్నల్ అంటే జర్నల్స్ చదవటంతో పాటు మనకు మనం రాసుకోవటం, ఎఫర్మేషన్స్ రాసుకోవటం, టు డూ లిస్ట్ రాసుకోవటం, యోగా చేయటం, మెడిటేషన్. ఇవన్నీ మధ్యలో కాదు, స్టార్టింగ్ మన డే స్టార్ట్ చేసే ముందే. అంటే పొద్దున్నే పిల్లల హడావిడి ఉంటుంది నాకు తెలుసు. ఇంకా నేను కూడా అదే స్టేజ్లో ఉన్నాను. సో పిల్లల్ని పంపించేసిన వెంటనే మనం కామన్గా ఏంది మొబైల్ పట్టేసుకుంటాం. నేను కూడా అంతే, మోస్ట్లీ చేంజ్ చేస్తున్నాను అన్నీ. నేను అన్నీ వర్క్ చేస్తున్నాను వాటి మీద. సో ఇలా మీకు ఇష్టమైనవి అలా చాలా ఉన్నాయి. మీ బాడీకి ఎనర్జెటిక్గా ఏమిస్తుంది, ఏది చేస్తే మీ బాడీ ఛార్జ్ అయిద్దో ఆ ఛార్జింగ్ త్రూ అవుట్ ద డే పనులన్నీ చేయడానికి, ఎంత కష్టమైన పనైనా చేయడానికి మీకు సహకరిస్తుందో అది రిచువల్. అది మీ రిచువల్, మీ ఇష్టము, అది పెట్టుకోండి. తర్వాత మనం చెప్పిన ఇవన్నీ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటాం. ఈవినింగ్ రిచువల్స్ కూడా మినిమమ్ 30 మినిట్స్ మొబైల్ అవాయిడ్ చేయటం పడుకునే ముందు. మళ్ళీ గ్రాటిట్యూడ్ రాసుకోవటం. ఈ రోజంతా మనం పొద్దున ఇది అనుకున్నాము, ఇది జరిగింది, ఇది జరగలేదు, జరిగిన దాని అన్నిటికీ థ్యాంక్ యూ. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే, ఒక లెర్నింగే. ఏది జరిగినా అదొక లెర్నింగే. దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం, మళ్ళీ అఫర్మేషన్స్ చదువుకోవటం. మళ్ళీ మన ఫ్యూచర్కి ఏం కావాలన్న ఎఫర్మేషన్స్, గోల్స్ అన్నిటిని ఎఫర్మేషన్స్ చదువుకోవటం, ఒక స్టోరీ బుక్ చదువుకోవటం, పిల్లలతో స్పెండ్ చేయటం, హస్బెండ్తో స్పెండ్ చేయటం, అట్లీస్ట్ మీకు మీరు స్పెండ్ చేయటం. కొంతమందికి నైట్ మెడిటేషన్ కూడా చేసండి. సో మార్నింగ్ రిచువల్స్, ఈవినింగ్ రిచువల్స్ ఒక్కోసారి సేమ్గా ఉండొచ్చు, ఒక్కోసారి డిఫరెంట్గా ఉండొచ్చు. అట్లీస్ట్ ఒక రిచువల్ అని 2 టైమ్స్ చేయటం కుదరకపోతే అట్లీస్ట్ ఒకసారి చేయటం. నేనైతే మోస్ట్లీ నైట్ రిచువల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. మార్నింగ్ అనేది చాలా చేస్తున్నాను, అంత కన్సిస్టెంట్గా అయితే చేయట్లేదు, హానెస్ట్గా ఉంటున్నాను ఈ విషయంలో. నైట్ రిచువల్స్కి అట్లీస్ట్ ఒక్క లైన్ జర్నల్ రాయడం అన్నా, 1 పారాగ్రాఫ్ ఒక స్టోరీ బుక్లో చదవడం అన్నా, మీ తెలుగు వీడియోస్ చెప్పినట్టు మీకు కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తాను మీకు ప్రామిస్ చేసినట్టు, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మినిమం 1 or 2 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా, ఇవన్నీ ఫాలో అవుతున్నాను. మధ్యలో కొద్దిగా బ్రేకులు వస్తున్నాయి, బట్ మోస్ట్లీ ఐఎమ్ మోస్ట్ రెగ్యులర్ అండ్ కన్సిస్టెంట్ కంపేర్ టు
మిగతా రోజుల కంటే. సో, ఈ రిచువల్స్ పెట్టుకుంటే ఏమైద్ది, ఇవే చేయలేకపోతున్నాం మీరు ఎక్స్‌ట్రా ఇంకా ఇయి గూడా చెయ్యాలా అని అనమాకండి. ఇవే మీకు ఎనర్జీ బూస్ట్ లాంటివన్నమాట. ఇవి చేసి చూడండి, మార్పు వస్తది. అవి చేసిన ఈ ఎఫర్మేషన్స్ ఒకసారి రిఫర్ చేసుకోండి వెనక్కెళ్ళి. మీరు రాసిన డైరీ చదువుకోండి ఒకసారి. మీకు మీకే చాలా ఓపెన్స్ అవుతాయన్నమాట. మన మైండ్, మన థాట్స్ ఎక్కడే అనిపిస్తది మొన్న ఎట్లా అనుకున్నామో దీని దానికి ఇట్లా ఫీల్ అయ్యామా? ఇది చాలా చిన్నదానికి అంత టెన్షన్ పడ్డామా? నిజంగా అంత సిల్లీగా అనిపిస్తాయన్నమాట. మనకు చిన్నప్పుడు ఇగ పెద్ద కష్టాలే ఇప్పుడు మళ్ళీ మనం రీకాల్ చేసుకుని అదో చిన్న సిల్లీ పనిగా ఏదో అలా అనిపిస్తది. సో, మీకు మీరే మీ వెర్షన్‌ని బెటర్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటా ఉండాలి. ఏం చెప్పారు ఇంతసేపు 10 మినిట్స్ అయింది అనుకోమాకండి. చెప్పిందే మళ్ళీ రిచువల్స్. మార్నింగ్ రిచువల్స్, ఈవినింగ్ రిచువల్స్. దేవుడికి గ్రాటిట్యూడ్, ఎఫర్మేషన్, ఏదో ఒక స్టోరీ బుక్ చదువుకోవటం, మీ టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ అన్ని వీడియోల్లో కొద్ది కొద్దిగా కవర్ చేసినయే. వీటన్నిటిని రిచువల్స్ అంటారు. పొద్దున, సాయంత్రం కంపల్సరీ చేయండి. సో, మార్పుని మీరే గుర్తించండి. సక్సెస్‌ని తొందరగా రీచ్ అవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.